ఈ రోజు కొంతమంది మాట్లాడుతున్నారు అక్కడెక్కడో 0.5 మిలియన్ ప్లాంట్ కే 15,000 కోట్లు ఇచ్చేసారని. ఎవరు డబ్బు లేదు అంతా అనేవాళ్ళు అంటూనే ఉంటారు. నేను అందుకే అన్నా ఈ రోజు మీ ద్వారా చెప్తున్నాను మళ్ళీ ఆ మాటకి. ప్లాంట్ రేటెడ్ కెపాసిటీకి ఫుల్ గా మనం యూటిలైజ్ చేసుకుంటే ఈ రోజు ఒక నమ్మకం వచ్చింది చాలా మందికి. 1650 కోట్లతోనే కొనుగోలులో ఉన్నటువంటి దాన్ని ఎంప్లాయీస్ జీతాలు తీసుకోకపోయినా సరే దీన్ని నించోబెట్టారు అంటే ఇక్కడ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉంది, చేయగలరు, ఒక నమ్మకం ఏర్పడింది కనుకునే ఇక్కడ సెంటిమెంట్ ను గుర్తించే కనుకునే తీసుకున్నారు. నేను చెప్తున్నా ఇదే సందర్భంగా మీకు గతంలో జరిగినటువంటి కూడా చెప్పాలి. గాజువాక ఎలక్షన్ ముందు రోజు, ఎలక్షన్ కి మేము ఇంకా 4 రోజులు ఉంటుండగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా వారు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. భారీ మీటింగ్ వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లో ఆయన రిసీవ్ చేసుకుని గాజువాక అభ్యర్థిగా నేను, ఎంపీ అభ్యర్థిగా భర్త గారు ఆయన రిసీవ్ చేసుకుని గాజువాక తీసుకొస్తున్నాం. ఎయిర్పోర్ట్ లో బయలుదేరే ముందు అక్కడ ఎక్కువ మంది స్టీల్ ప్లాంట్ కార్మికులు నిర్వాసితులు ఉన్నారు. ఏం చెప్పాలి, మీరేం చెప్తే అదే చెప్తాం. మనం పరిరక్షించగలం అంటే పరిరక్షించగలం అని చెప్తాం, లేదు మన వల్ల కాదంటే కాదని చెప్తాం. కనుక ఏం చెప్తే బాగుంటుంది, ఏ లైన్ తీసుకుంటే బాగుంటుంది అని అడిగాం ఆయన ఏమన్నారంటే ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నాడు, నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నావు, మీరు ప్రజలకు ఏ వాదన ఇస్తే ఆ వాదన ఇచ్చుకోండి, మీరు ఏ వాదన ఇస్తే మీరు ఆ వాదనకి నేను కట్టుబడి ఉంటాం, మీరేం చెప్తారో చెప్పండి నేనేం చెప్తాను అంటే ప్రజల యొక్క ఆలోచనలు ముఖ్యం. ఆ రోజు అక్కడికి వచ్చిన తర్వాత ప్లాంట్ మేము పరిరక్షిస్తామని నేను అన్నాను. భరత్ గారు మీరు అత్యంతగా మెజార్టీ మాకు ఇస్తే ఖచ్చితంగా నాకు వాదించడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ 2 వాదనలు తీసుకుని ముఖ్యమంత్రి గారు ఏదైతే మరి పోటీ చేసినటువంటి అభ్యర్థి ఉన్నారో వాళ్ళిద్దరూ మేము చెప్పినట్టుగా మీరు భారీ మెజార్టీ ఇస్తే ఖచ్చితంగా ఈ ప్లాంట్ పరిరక్షిస్తామని చెప్పేసి ఆ రోజు ఈ గాజువాక సభలో అన్నారు. దానికి ఈ రోజు కట్టుబడి సుమారు 11,440 కోట్లు తేడం జరిగింది. కనుక ఎన్డీఏకి ప్లాంట్ పట్ల చిత్తశుద్ధి ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తున్నారు.